మీకొక విషయం తెలుసా? ఇండియాలో సెకండ్ ఐవీఎఫ్ బేబీని క్రియేట్ చేసిన డాక్టర్ ఆత్మహత్య చేసుకోవాల్సొచ్చింది. ఇది ఎందుకు జరిగింది? సుభాష్ కుమార్ అనే డాక్టర్ వెస్ట్ బెంగాల్‌లో దుర్గా అనే ఐవీఎఫ్ బేబీని ల్యాబ్‌లో క్రియేట్ చేసి ఆ మదర్‌ని ప్రెగ్నెంట్ చేయడం జరిగింది. ఈ విషయం సమాజానికి తెలిపినప్పుడు అందరూ అతన్ని ఎగతాళి చేశారు. దాంతో పాటు ఇదంతా ఫేక్ రీసెర్చ్, ఇదంతా ఫేక్ అని ఆయనని ఎగతాళి చేయడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఐవీఎఫ్ బేబీని క్రియేట్ చేసింది 78లో అయితే, ఈ రీసెర్చ్ అంతా ఫేక్ అని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక్క ఐవీఎఫ్ డాక్టర్ కూడా లేరు. ఇది రీసెర్చ్ అంతా ఫేక్ అని తేలిన తర్వాత 81లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దాని తర్వాత ఒక డాక్టర్ ఆనంద్ కుమార్ అని తన ప్రీవియస్ పేపర్స్ అన్నీ చదివి ఇదంతా నిజమే అని తేల్చి చెప్పిన తర్వాత ఒక సినిమా కూడా తీయడం జరిగింది. ఏక్ డాక్టర్‌కి మౌత్. అది తర్వాత నేషనల్ అవార్డ్ పొందింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇండియాకి అంత గొప్ప టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ చనిపోవడం వల్ల ఒకరి కష్టాన్ని ఎప్పుడూ మనం హేళన అనేది చేయకూడదు. Hope this video was helpful. Like and share for more such videos.